సో మన ఉద్దేశం అంటే ఇలాంటి మహిళలకి ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ఆ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ తీసుకురావడానికి ఈ షీ టీమ్స్ పెట్టడం జరిగింది. అండ్ మేము దాన్ని బట్టి మేము రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మేము పనిచేస్తున్నాము. కానీ ఇంపార్టెంట్ అంటే మాకు ఇంకా ఇన్ఫర్మేషన్స్ రావాలి. తర్వాత మహిళ నుండి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎవరు అక్కడ ఉన్నారు, ఎవరు ఇది చూస్తున్నారు, వాళ్ళు కూడా ముందుకి రావాలి. మీరు మాకు 100లో డయల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పవచ్చు. కాబట్టి 100 డయల్ నుండియే మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. సో దయచేసి మీరు 100 డయల్ చేయండి అండ్ మాకు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వండి. ఇంకా మన ప్లాన్స్లో మేము ఇంకా ప్రచారం చేస్తాము. ఇప్పుడు షార్ట్లీ నెక్స్ట్ వచ్చే వారంలో మేము కాలేజెస్కి సీనియర్ ఆఫీసర్స్ కూడా మేము వెళ్తాము. కాలేజెస్కి ట్యూస్డే కల్లా మేము వెళ్తాము. అక్కడ కూడా ప్రచారం జరుగుతుంది. మెయిన్గా 2 పాయింట్స్లో మేము ప్రచారం చేస్తాము. వన్ ఇస్ ఈ షీ టీమ్స్ గురించి అవగాహన గురించి మేము చెప్తాము. ఏ విధంగా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు, ఏ విధంగా వాళ్ళు సొంత రక్షణ కూడా చేయగలుగుతారు, దీని గురించి మేము చెప్తాము. తర్వాత ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటే it can be a college also. Workplace ante it can be a college also, it can be any organization we can take as a workplace. Dantlo అవసరం అంటే ఒక ఇంటర్నల్ కమిటీ వేసుకోవడానికి ఉంది. ఈ కమిటీస్ తప్పనిసరిగా అన్ని ఆర్గనైజేషన్స్లో పెట్టాలి. ఇది మేము ఇన్సిస్ట్ చేస్తాము. ఈ కమిటీలో ఒక మహిళ హెడ్ చేస్తారు, అంటే ఆ ఆర్గనైజేషన్లో పనిచేసిన మహిళ హెడ్ చేస్తారు. దాంట్లో మ్యాక్సిమం మెంబర్స్ మహిళ ఉండాలి. ప్లస్ బయట నుండి కూడా ఏదో ఒక ఎన్జిఓ కానీ ఈ విషయంలో తెలిసిన మహిళ కూడా దీంట్లో మెంబర్గా ఉండాలి. సో ఇది మేము ఇన్సిస్ట్ చేస్తాము, ఇది ఉండాలి. అట్లా ఇప్పుడు మహిళా రక్షణ కోసం వాళ్ళు ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ చేస్తారు దీని గురించి మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా మేము మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా మేము టచ్లో ఉన్నాము. వాళ్ళు కూడా అది ఏ విధంగా అన్ని కాలేజెస్లో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు అది మేము కలిసి మాట్లాడుతున్నాము. కొన్ని సమయం తర్వాత వీ విల్ బి ఏబుల్ టు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కన్సర్న్డ్ కోచెస్కి లేకపోతే కన్సర్న్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్కి లేకపోతే అక్కడ ఉన్న విల్లింగ్ స్టూడెంట్కి నేర్పడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఇంటర్న్గా వేరే స్టూడెంట్స్కి నేర్పిస్తారు. అది ఉంది. ఇప్పుడు మేము ఈ అపార్ట్ ఫ్రమ్ జైలు శిక్షణ ఇవన్నీ ఉన్నాయి అంటే ఒక సైడ్లో ఉంది. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ కూడా మేము చేస్తున్నాము. కౌన్సిలింగ్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పిలవడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ పిలిస్తే నేను అదే చూశాను. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళ వర్డ్స్ తోటి. సో ఇప్పుడు అందరు వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. వాళ్ళ వర్డ్స్ వాళ్ళ బాయ్స్ ఏం చేస్తున్నారు అది చూసుకోవాలి. పేరెంట్స్కి బాధ్యత కూడా ఉంది. వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారా లేదా లేకపోతే వేరే చోట్ల వెళ్తున్నారు అది చూసుకోవడానికి కూడా బాధ్యత అంటే పేరెంట్స్కి ఉంది. పేరెంట్స్కి మాత్రమే కాకుండా అది స్కూల్ లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా ఉంది. వాళ్ళు కాలేజెస్కి రాకపోతే పేరెంట్స్కి చెప్పడం ఇది జరగాలి.